యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాటకం చాలా బాగుంది కదా బావా. ఎవరో గాని ఆ అమ్మవారి వేషం వేసిన అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా చేసింది. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు బావా? ఆ అమ్మవారి వేషం వేసిన అమ్మాయి గురించి. ఆ అమ్మాయి గురించా? తన గొంతు చైత్ర గొంతులానే ఉంది. నా బ్యాండ్ కోసం ఏ వాయిస్ అయితే సెర్చ్ చేస్తున్నానో ఆ వాయిస్ ఆ అమ్మాయిది. బావా, ఆ అమ్మాయి ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి మన బ్యాండ్లో నీ పక్కనే సింగర్గా నీతో కలిసి పాడేలా చేస్తాను. తను మన బ్యాండ్లో పాడదు. అదేంటి? నీ పక్కన పాడడం అంటే ఎంత పెద్ద ఛాన్స్. ఆ ఛాన్స్ని ఎవరు వదులుకోరు కదా బావా. తను ఇంకెవరు బ్యాండ్లోనో పాడతానని అగ్రిమెంట్ చేసుకుందంట. అందుకేనా బావా ఆ అమ్మాయి మన బ్యాండ్లో పాడట్లేదని డిసప్పాయింట్ అయ్యి ఆలోచిస్తూ కూర్చున్నా? అందుకు కాదు. మరి ఇంకేంటి? తను నాటకం వేస్తుంటే తనలో నాకు చైత్ర కనిపించింది. బావా నిజమా? తను అమ్మవారిలా డాన్స్ చేస్తుంటే తన మెడలో ఉన్న పూలమాల నా మెడలో పడ్డమేంటి? అది దేనికి సంకేతమో నాకు అర్థం కావడం లేదు. అమ్మవారి గుడికి వెళ్ళి కళ్యాణోత్సవంలో పాల్గొంటే ఏదో మంచి జరుగుతుందని పూజారి గారు చెప్పారు. ఆ మంచి ఇదేనా? అవునో కాదో కూడా తెలియట్లేదు. నువ్వు ఏది చూసి ఎలా అర్థం చేసుకున్నా నేను దాన్ని నాకు తగ్గట్టుగా మార్చేసుకుంటా బావా. ఇందులో తెలియకపోవడానికి ఉంది బావా. నీకు అర్థమైందా? బాగా అర్థమైంది. సింపుల్ బావా. చైత్ర నీలోనే ఉంటుంది అంటుంటావు కదా, అలాంటి చైత్ర నీ నుండి బయటకొచ్చి నీకు కనిపిస్తుంది అంటే నీకేదో మంచి జరగబోతుంది. దాన్ని నువ్వు గుర్తించు అని చెప్తుంది. మంచి అంటే? బావా నేను చెప్పాక మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకూడదు. ముందదేంటో చెప్పు. నువ్వు చైత్రనే తలుచుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నావు. అలాంటి నీ జీవితంలోకి సంతోషం రావాలని చైత్ర కోరుకుంటుంది. నువ్వు తిరిగి నవ్వుతూ ఉంటే తను చూడాలని తన్ని కనపడుతుంది. నీ మెడలో దండ పడేలా చేసింది కూడా ఖచ్చితంగా చైత్రనే. ఎందుకంటే చైత్ర నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవ్వాలని కోరుకుంటుంది బావా. నిజంగా తనపైన ప్రేముంటే తన కోరిక అర్థం చేసుకుని నువ్వే తీర్చాలి బావా. ఇదంతా నేను చెప్పానని కాదు, నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది. చైత్ర, నువ్వు ఎక్కడున్నా నా సంతోషాన్ని కోరుకుంటావని నాకు తెలుసు. లయ చెప్పినట్టు నా జీవితంలో కొత్త అధ్యాయం కోసమే నువ్వు చూస్తుంటే ఆ అధ్యాయం నువ్వు నా జీవితంలోకి రావడంతోనే మొదలవుతుందా? ఒకవేళ అదే అయితే నిన్ను నేను గుర్తిస్తాను, నిన్ను ఎలాగైనా కలుస్తాను. వచ్చే దశమి నాడు సాయం సంధ్యా సమయంలో ఓ శుభముహూర్తాన నీ కొడుక్కి పాణిగ్రహణం జరిపించండి. అమ్మా గోమతి, గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి మనిషిలాగా లేవు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? వదిన స్వామివారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తుందేమో అమ్మా. ఆలోచించకుండా ఎలా ఉంటాను? స్వామివారు చెప్పిన దశమి దగ్గరలోనే ఉంది. ఈలోపు ఏం చెయ్యాలి? ఎక్కడని పిల్లని చూడాలి? ఎలాంటి అమ్మాయిని చూడాలి? చాలా ఆలోచనలు నాలో తిరుగుతున్నాయి. చూడు గోమతి, చిన్నోడి కోసం ఎక్కడో పిల్లని చూడాల్సిన అవసరం ఏముంది? చిన్నోడి మనసుని అర్థం చేసుకుని వాడికి ఏ కష్టం రాకుండా చూసుకునే అమ్మాయి లేకపోతే కదా నువ్వు ఆలోచించాలి, బాధపడాలి. అంటే విరాజ్కి తగిన అమ్మాయి మనకు తెలిసిన వాళ్ళలో ఎవరి దగ్గరైనా ఉందా? మనకు తెలిసిన వాళ్ళల్లో ఏంటి,
మన ఇంట్లోనే ఉంది. ఇంకా అర్థం కాలేదమ్మా? విరాజ్కి తగిన అమ్మాయి కోసం నువ్వు ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు. పెళ్లిళ్ల పేరయ్యని పిలిచి ఆరాలు తీయాల్సిన అవసరం అంతకంటే లేదు. విరాజ్కి ఈడు జోడు అయిన అమ్మాయి ఎవరో కాదు, మన లయమ్మ. అవును గోమతి, ఇద్దరికిద్దరు బాగా తెలుసు, ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. అవునదినా, విరాజ్కి లయకి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషంగా మన కళ్ళ ముందే ఉంటారు. చిన్నోడి బాధని లయ అర్థం చేసుకుంటుంది, సర్దుకుంటుందమ్మా. లయ గురించి కూడా చిన్నోడికి తెలుసు కాబట్టి ఇద్దరూ చక్కగా కలిసిపోతారు. విరాజ్ చైత్రకి దూరమై బాధలో ఉన్నాడు. లయ కూడా తను ఆశపడిన వాడితో పెళ్లి జరగలేదని చాలా బాధపడి దాన్నుంచి బయటికొచ్చి విరాజ్ అంటే ప్రేమ చూపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులకి చైత్ర జ్ఞాపకాల్లో నుంచి విరాజ్ని నెమ్మదిగా బయటికి తీసుకొచ్చి తిరిగి మామూలు మనిషిని చేయగల ఓర్పు, ప్రేమ లయకు మాత్రమే ఉన్నాయి. బాగా చెప్పావురా పెద్దోడా. గోమతి, ఇంకా ఈ విషయం నాంచకుండా త్వరగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే మంచిది. అత్తయ్య గారు, మీరందరూ చెప్పేది బాగానే ఉంది. కానీ విరాజ్ లయని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గానే చూశాడు. ఇప్పుడు పెళ్ళి అని మనం ప్రపోజల్ పెడితే విరాజ్ లయని భార్య అని దృష్టితో చూడగలడా లేదా అనేదే నా అనుమానం. అదిగో లయ వస్తుంది. తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం, తర్వాత విరాజ్తో మాట్లాడదాం. ఏంటి అందరు ఇంకా పడుకోకుండా ఇక్కడ మీటింగ్ పెట్టారు? నీ గురించే ఈ మీటింగ్. నా గురించా? అవునే మనవరాలా. ఇదిగో నేరుగా అడుగుతున్నాను, మా చిన్నోడిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? లేక చిన్నోడిని స్నేహితుడిగానే చూస్తున్నావా? ఏమనుకుంటున్నావో మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా చెప్పమ్మా. ఇష్టమేనా ఇంటికి రాని? బావ నా ప్రాణం. మీరందరూ కలిసి బావని ఒప్పించి నాకు బావకి పెళ్లి చేసేస్తే జీవితాంతం బావని హ్యాపీగా చూసుకుంటాను. విన్నావా గోమతి? ఆలోచించమ్మా. చిన్నోడు నా పరిస్థితుల్లో వాణ్ణి లయ కంటే బాగా చూసుకునే వాళ్ళు ఇంకెవరైనా దొరుకుతారా? వదినా, నీకిష్టం లేకపోతే బలవంతమేం లేదు. లయ కోడలిగా రావడం నాకిష్టం లేదని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఆ హక్కు కూడా నీకుంది. హంస, నా ఉద్దేశం లయని విరాజ్ చేసుకోవడం ఇష్టం లేదు అన్నది కాదు. లయే కాదు, విరాజ్ పక్కన ఎవరున్నా విరాజ్ వాళ్లతో సంతోషంగా ఉండగలడా? వాడి జీవితం కుదుట పడుతుందా? లేక విరాజ్ మరింత బాధలోకి వెళ్ళిపోతాడా అనేదే నా భయం. అమ్మా, విరాజ్కి చైత్రను తప్పించి ప్రపంచంలో ఏ అమ్మాయిని తీసుకొచ్చి పక్కన పెట్టినా
హ్యాపీగా ఉండడు, ఉండలేడు. అయినా తన పక్కనున్న వాళ్ళు హ్యాపీగా ఉంటూ విరాజ్ని గతం తాలూకు జ్ఞాపకాల్లో నుంచి బయటికి తీసుకొచ్చి నెమ్మదించుకుంటే కొన్నాళ్ళకి మామూలు మనిషే మన ముందు ఆనందంగా తిరుగుతాడు. ఇప్పుడున్న పరిస్థితిలో విరాజ్ని ప్రేమగా చూసుకునే అమ్మాయి లయ తప్పించి నాకెవ్వరు అనుకుంటే ఈ పెళ్ళైపోతుందా అత్తయ్య? అంటే మీరందరూ నిర్ణయం తీసుకుంటే స్వామివారు చెప్పిన పాణిగ్రహణం అనుకున్న టైంకి అవుతుందా? స్మైలీ, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆనంద్ గారు, నేను చెప్పేది నిజం. నిజం వినటానికి కొంచెం కటుగానే ఉంటుంది. నువ్వు నిజాలు కూడా మాట్లాడతావా? అది మీరర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందత్తయ్య. ఒక నిమిషం అత్తయ్య. మీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ మీరు నా మీద కోపటానికి కానీ మీ చేత నేను తిట్లు తిట్టించుకోవడానికి కానీ మాట్లాడటలేదు. నేను చెప్పేది కొంచెం ఆలోచించండి. ముందు నువ్వు చెప్పవే మనవరాలా. బామ్మగారు, మీరు లయని నీకు విరాజ్ అంటే ఇష్టమేనా, విరాజ్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. విరాజ్ అంటే ఇష్టమున్న లయ తన అభిప్రాయం చెప్పింది. అలాగే విరాజ్ని అడగాలి కదా ఇదే ప్రశ్న. ఎందుకంటే రేపు లయ మెడల తాలి కట్టాల్సింది విరాజే, లయ చేయి పట్టుకొని 7 అడుగులు వేయాల్సింది కూడా విరాజే. అంటే విరాజ్ పెళ్లికి ఒప్పుకోడానా నీ ఉద్దేశం? పిన్ని, మనం ఎన్ని అనుకున్నా చైత్రని విరాజ్ అంత తేలిగ్గా మర్చిపోలేడు కదా. పెళ్లి జరగాలని మేం ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పటి వరకు బానే ఉండి ఇప్పుడేంటే అశుభం పలుకుతున్నావు? అయ్యో బామ్మగారు, లయ అంటే నాకు కూడా ఇష్టమే. నేను కూడా విరాజ్ లయల పెళ్ళవ్వాలని బలంగా కోరుకుంటున్నాను. కానీ నాలో ఉన్న అనుమానాల్ని చెప్తున్నాను అంతే. ఇవే అనుమానాలు మీ అందరిలో కూడా ఉన్నాయి, కానీ అవన్నీ మీరు చెప్పలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా మంచి జరగాలని ఆ ప్రయత్నంలో మీరు వదిలేస్తున్నారు. పిన్ని, ఇందాక మీరు అడిగారు కదా విరాజ్ పెళ్లికి ఒప్పుకోడా అని.
అదే నిజం. విరాజ్ పెళ్లికి ఒప్పుకోడు. చైత్రని మర్చిపోయి లయమెల్లో విరాజ్ తాళి కట్టడు. అదే వాస్తవం. విరాజ్ లయమెళ్ళలో తాళి కడతాడు. నిజంగా చైత్రని మర్చిపోయి విరాజ్ లయని పెళ్లి చేసుకుంటాడా అత్తయ్య? విరాజ్ చైత్రని మర్చిపోనవసరం లేదు. విరాజ్ చైత్ర కోసమే లయని పెళ్లి చేసుకునేలా నేనొప్పిస్తాను. లయ, విరాజ్తో నీ పెళ్లి బాధ్యత నాది. నేనీ పెళ్లి జరిపిస్తాను. వదినా, మీరు చెప్తుంది నిజమే కదా? ఎందుకంటే ఒకసారి ఇలానే పెళ్లి విషయంలో నా కూతురు ఎంత బాధను అనుభవించిందో మీకు తెలుసు. మళ్ళీ అటువంటి బాధను దానికివ్వడం నాకిష్టం లేదు. మాటిస్తున్నాను హంస. విరాజ్ని ఒప్పించి లయతో నేను ఈ పెళ్లిని జరిపిస్తాను. స్వామివారు చెప్పిన ముహూర్తంలోపు నిశ్చితార్థం జరిపించి పాణిగ్రహణం చేయిస్తాను. లయ, నీ పెళ్లి బాధ్యత నేను తీసుకున్నాను. నువ్వు అలానే రేపెళ్ళయ్యాక విరాజ్ని ఆనందంగా చూసుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి. అత్తయ్య, బావ ఆనందమే నా ఆనందంగా. బావతో జీవితాంతం ప్రేమగానే ఉంటాను, హ్యాపీగా చూసుకుంటాను. మామా, కాఫీ తీసుకో. అక్క, నీకేం కాదు. గప్పున్నం నిన్నేం చేయలేదు. నువ్వు గిట్ల ధైర్యం గిల్లిరా. బిడ్డ, గాడి మాటలకేం గాని నువ్వు మాత్రం జర జాగ్రత్తగా ఉండాలని. గా పున్నమున్న వైపు గాని గా పున్నమ్మ మనుషులు తిరిగే గలీలో గాని అస్సలు పోవద్దు బిడ్డ. అమ్మా, నా ఆలోచన ఇప్పుడుగా పున్నమ్మ మీద కాదే. మరేంది? నిన్న పాటలు పాడేటోళ్ళకి ప్రాక్టీస్కి వస్తానని చెప్పి వెళ్లకుండా వచ్చేసిన కదా. గాళ్ళిప్పుడు పోతే ఏమంటారు? అసలు అక్కడ నా నౌకరీ ఉందో ఊడిందోనని సోంచాయిస్తున్నా. బిడ్డ, గట్లయితే గట్లవుతుంది. నీతో పాడించుకోగలిగాడనుకో గదివాళ్ళ అదృష్టం అన్నట్టు. నీ కొలువు తీసేశారనుకో గదివాళ్ళ దురదృష్టం అన్నట్టు. అక్క, ఒకవేళ వాళ్ళు నీకు పాటలు పాడే జాబ్ ఇవ్వలేదనుకో, గా పెద్దింటైనా నేను రాత్రి గుడికాడ పాటలు పాడనీకి నిన్ను అడిగిందంటివి కదా, ఆయన తానికి పాడు. సరే పారా, చూద్దాంలే మళ్ళా. నందు, ఒరే నందు, నందు, ఒరే నందు, నందు,
నందు నందు ఏంది ఎండాకాలం పట్టపగలే దుప్పటి కప్పుకొని వచ్చిండ్రు? ఏమైంది అంకుల్? చలికాలంలో నీళ్ళలో తడిచిన కుక్క కూడా నీళ్ళకే గిట్లనే వణికిద్ది. గత్తర జబ్బు నీకు గిట్లా వచ్చిందేమో అనరు, దవాఖానాలో చూపించుకోలేకపోయినావా? ఈ వరకు హాస్పిటల్కి పోతే ఆగేది కాదు. మీరే పోవాలేమో. గమనుండరా, మీరు వణుక్కుంటూ ఎందుకు వచ్చిర్రో నాకు అర్థమైంది అంకుల్. కిరాయి కోసమేగా? అవునరా అవునరా. అదే కదా, ఇచ్చేస్తాంలే. ఎప్పుడు ఇస్తారు? నేను 1వ తారీఖు కదా, మీరెందుకు రాలేదు మళ్ళా? నిన్న పనిలో ఉన్నానరా, అందుకే రాలేదురా. నా మనవడు ఈ రోజే పనికి పోతున్నాడు. నీ అద్దె ఎక్కడికి పోదులే, ఇస్తాం నిమ్మలంగా. మీరు నిమ్మలంగా ఇచ్చినా ఫాస్ట్గా ఇచ్చినా 1వ తారీఖు ఇవ్వాలి కదా. ఇంత లేట్ అయితే ఎలాగా? అరే యాడికి పోతాం అంకుల్, నీ కిరాయి ఎగ్గొట్టి ఇస్తాంలే. త్వరగా ఇచ్చేయండి రా, లేట్ చేయొద్దు. గట్లని నందుగా నీకొక విషయం చెప్పాలరా.